రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పిఠాపురంకి చెందిన పంచాయతీరాజ్ శాఖ ఏఈ తిల్లపూడి నూకరాజ్ కుటుంబం ఆత్మహత్య ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్ సాదిక్ ఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ నెల 16న రాజమహేంద్రం వద్ద గోదావరి నదిలో జరిగిన ఘటనలో సౌజన్య, నూకరాజు, మీనా గల్లంతయ్యారని, వారి కుమారుడు రియాన్స్ కార్తికేయ రెడ్డి ప్రాణాలతో బయటపడ్డాడని తెలిపారు. దర్యాప్తులో లభించిన సూసైడ్ నోట్ లో సాదిక్ ఖాన్ వేధింపులే తమ మరణానికి కారణమని, అలాగే జగదీష్ రెడ్డికి సాదిక్ ఖాన్ కెమికల్ పాయిజన్ ఇచ్చి చంపాడని తెలిపారు. సూసైడ్ నోట్ ఆధారంగా జగదీష్ రెడ్డి తండ్రి కొవ్వూరి భాస్కర్ రెడ్డి ఫిర్యాదుతో ఈ నెల 17న సర్పవరం పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నంబర్ 260/2026 క్రింద కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. కేసు తీవ్రత దృష్ట్యా ఎస్పీ, కాకినాడ ఇన్ఛార్జ్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్, జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డాక్టర్ మహంతి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో 6 ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ప్రత్యేక బృందం ఉత్తరప్రదేశ్లోని మీరట్ చేరుకొని స్థానిక పోలీసుల సహకారంతో ఈ నెల 22న ఉదయం 9 గంటల సమయంలో నౌచండి పోలీస్ స్టేషన్ పరిసరాల్లో షేక్ సాదిక్ ఖాన్ ను అరెస్ట్ చేశామన్నారు. అనంతరం మీరట్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిస్ట్ వారెంట్ తీసుకొని కాకినాడకు తరలించారని అన్నారు. మృతుల సూసైడ్ నోట్లు, సాదిక్ ఖాన్ పాత్ర, జగదీష్ రెడ్డి మరణానికి కారణాలు, మత మార్పిడి ఆరోపణలు, బెదిరింపులు తదితర అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని, మొబైల్ ఫోన్లు, డిజిటల్ ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా, వైద్య రికార్డులు, బ్యాంక్ లావాదేవీలను పోలీసులు పరిశీలిస్తున్నామని అన్నారు. అరెస్ట్ బృందంలో జగ్గంపేట సిఐ బి తిరుపతిరావు, తుని టౌన్ ఇన్స్పెక్టర్ ఎం గీతా రామకృష్ణ, పోర్ట్ ఇన్స్పెక్టర్ పి సునీల్ కుమార్, క్రైమ్ సిఐ పివి త్రినాథ్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ డి దుర్గాశేఖర్ రెడ్డి, ఇంద్రపాలెం ఎస్ఐ ఎం వీరబాబు, సర్పవరం ఎస్ఐ ఎం యేసుబాబు, ఉప్పాడ కొత్తపల్లి ఎస్ఐ జి వెంకటేష్, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ టి తులసిరామ్, తుని టౌన్ ఎస్ఐ జె విజయ్ బాబు తదితరులు ఉన్నారు. బృందాన్ని పర్యవేక్షించిన కాకినాడ ఇన్ఛార్జ్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్, జిల్లా అడిషనల్ ఎస్పీ డాక్టర్ మహంతి కిషోర్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ కేవీవి సత్యనారాయణతో పాటు ప్రత్యేక దర్యాప్తు బృందం సభ్యులను ఎస్పీ జి బిందు మాధవ్ రివార్డులతో అభినందించారు. రిజిస్టర్ అయిన ఒక సెన్సేషనల్ మర్డర్ కేసు గురించి అరెస్ట్ నిమిత్తం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనిలో ప్రీకర్సర్ మీకు అందరికీ తెలుసు. 16వ తారీఖున ఆదివారం రోజు రాత్రి 10:30-11:30 మధ్యలో గోదావరి మీద బ్రిడ్జ్ నుంచి ఒక అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజ్ గారు అలాంగ్ విత్ హిస్ వైఫ్, డాటర్ అండ్ గ్రాండ్ సన్ నలుగురు సూసైడ్ చేసుకోవడానికి గోదావరిలో దూకడం జరిగింది. ఆ తర్వాత రోజు పొద్దున్న రాజమండ్రిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం మొదలుపెట్టిన తర్వాత నూకరాజ్ గారి సూసైడ్ నోట్ ఒకటి దొరకడం జరిగింది. దాని ఆధారంగా రాజమండ్రిలో అబెట్మెంట్ సూసైడ్ కేసు రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత నూకరాజ్ గారి డాటర్ ఎవరైతే ఉన్నారో సౌజన్య గారు, ఆమె ఇంకొక సూసైడ్ నోట్ రాయడం జరిగింది. ఆ సూసైడ్ నోట్ ఒక స్కూటీలో దొరికితే దాని ఆధారంగా భాస్కర్ రెడ్డి గారి దగ్గర కంప్లైంట్ తీసుకొని, భాస్కర్ రెడ్డి గారు అంటే సౌజన్య గారి హస్బెండ్ జగదీష్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన తండ్రి గారు భాస్కర్ రెడ్డి గారి దగ్గర కంప్లైంట్ తీసుకొని సర్పవరం పోలీస్ స్టేషన్లో ఆ సూసైడ్ నోట్లో ఉన్న కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఒక మర్డర్, ఎక్స్టార్షన్, ఫోర్స్ఫుల్ కన్వర్షన్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ముందు సూసైడ్ నోట్లో ఎవరైతే సాదిక్ ఖాన్ రెస్పాన్సిబుల్ అని రాశారో ఈ సూసైడ్ నోట్లో కూడా సౌజన్య గారు రాసి సర్పవరంలో ఏ కేసు అయితే రిజిస్టర్ అయిందో దానికి లింక్డ్ సూసైడ్ నోట్లో కూడా ఈ సాదిక్ ఖాన్ అనే అతనే కారణమని రాసుండటంతో అతన్ని ముద్దాయిగా చేర్చి అతని కోసం వెతకడం మొదలుపెట్టిన తర్వాత ఇట్ వాజ్ ఎ వెరీ గ్రోయింగ్ చేస్ అక్రాస్ 5 స్టేట్స్. సాదిక్ ఖాన్ని వెంటబడి ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మెటిక్యులస్ పోలీస్ వర్క్. చాలా మంది రాజమండ్రి డిస్ట్రిక్ట్ పోలీస్, అట్లానే కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పోలీస్, అట్లానే కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టి మోర్ దాన్ 10 టీమ్స్ హ్యావ్ బీన్ డిప్లాయిడ్ రకరకాల ప్లేసెస్లో.
ఒక చోట నుంచి ఒక చోటకి ఇతని మూవ్మెంట్ ట్రాక్ చేసుకుంటూ ఈ ముద్దాయిని ఫైనల్లీ అతన్ని మీరట్లో అరెస్ట్ చేయడం జరిగింది. మొన్న అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసి మీరట్లో మ్యాజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ వారెంట్తో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ కేసులో ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఎవిడెన్స్ పూర్తిగా గ్యాదర్ చేసిన తర్వాత వి విల్ ఛార్జ్ షీట్ కేసు ఎట్ ద అర్లియస్ట్. అట్లానే ఈ కేసులో ఎఫర్ట్ పెట్టిన చాలా మంది ఇన్స్పెక్టర్స్ ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ నార్మల్లీ ఒక కేసు అంటే ఒకళ్ళు ఇద్దరు ఎవరు ఐఓ ఉంటే వాళ్ళు కనిపిస్తారు. ఇక్కడ ఐఓ గారు ఇక్కడ లోకల్గా ఎంక్వైరీ చేస్తూ కోఆర్డినేట్ చేస్తూ ఉంటే మేమందరం ఇక్కడ నుంచి కోఆర్డినేట్ చేసి అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు ఇక్కడ నుంచి రకరకాల టీమ్స్ ఎక్కడెక్కడికి వెళ్ళాలి అనేది కోఆర్డినేట్ చేసి సో మెనీ ఇన్స్పెక్టర్స్ హ్యావ్ బీన్ సెంట్ అవుట్ సైడ్. ఎక్కడ లీడ్ వస్తే ఆ స్టేట్ కల్లా పంపించి కొత్త భాష కొత్త ప్లేస్ అలాంటి ఎన్విరాన్మెంట్లో కూడా అందరూ చాలా కష్టపడి పనిచేసి ఈ అరెస్ట్ ఎఫెక్ట్ చేయడం జరిగింది. సో ఐ కంగ్రాచులేట్ ద టీమ్ హూ హాస్ వర్క్ వెరీ హార్డ్ టు ఎన్ష్యూర్ దట్ జస్టిస్ ఇస్ డన్. ఇప్పుడు ఇవాళ సాదిక్ని రిమాండ్ పంపించడం జరుగుతుంది. మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి ఫర్దర్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసిన తర్వాత వి విల్ ఛార్జ్ షీట్ ద కేసు ఎట్ ద అర్లియస్ట్. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. పీజీఆర్ఎస్ లో అందిన అర్జీదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి. అధికారులను ఆదేశించిన కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనలో షేక్ సాదిక్ ఖాన్ అరెస్ట్. ప్రత్యేక దర్యాప్తు బృందం సభ్యులను రివార్డులతో అభినందించిన కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్. తప్పుడు పత్రాలు సృష్టించి తన ఆస్తిని కాజేయాలని చూస్తున్న వారి నుండి రక్షణ కల్పించండి. కలెక్టరేట్ పీజీఆర్ఎస్ లో కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన పిఠాపురం మండలం ఎస్కే పాలెం వాసి కలిదిండి సత్యవతి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.